హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మిన్నీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం సుబానీ పలావ్ రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. సుబానీ రైస్ విజయవాడ పక్కన గుంటూరులో బాగా ఫేమస్ రెస్టారెంట్లో చేస్తారండి. చాలా అంటే చాలా ఫేమస్. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఎందుకు ఆలస్యం, దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా 1 కేజీ బియ్యం, నేను రైస్ కుక్కర్ 1 కేజీ బియ్యం తీసుకుంటున్నానండి. రైస్ కుక్కర్ కప్పుతో అయితే 7 కప్పులు బియ్యం కడిగి నానబెట్టుకోండి. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇంకొక ప్లేట్లో 1 టమాటా, 1 కొత్తిమీర చిన్న కట్ట, అలాగే 15 ఆకులు పుదీనా, 1 స్పూన్ ఉప్పు వేసుకున్నాను. అలాగే ఇంకొక గిన్నెలో 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం వేసి పక్కన పెట్టుకున్నానండి. 3 స్పూన్లు పెరుగు బాగా గిలకొట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను 1 చిన్న టీ గ్లాసు పాలు తీసుకున్నానండి. మసాలాల కోసం 9 యాలకులు, 9 లవంగాలు, 3 ఇంచుల చెక్క తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని, కొంచెం గిన్నె లోతుగా ఉండేలా చూసుకోండి. నేను ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకున్నాను. ఈ గిన్నెలో నేను మొత్తం నెయ్యితో చేస్తున్నానండి. మీకు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. నెయ్యి కాగిపోయిన తర్వాత దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చెక్క, లవంగాయ, యాలకులు వేసుకొని మొత్తం ఒకసారి తిప్పుకోవాలండి. దాని తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలని దీంట్లో వేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, నా ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేసినాయి కదండి. ఇప్పుడు నేను ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, కారము 2 కలిపి వేసేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుందండి. వన్స్ ఆయిల్ కొంచెం పైకి తేలడం స్టార్ట్ అయ్యాక మీరు కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, కొత్తిమీర, పుదీనా, సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి, అవి మొత్తం కలిపి వేసేసుకుని టమాటాలు మెత్తపడే వరకు వేయించుకోండి. చూడండి, టమాటా అంతా మెత్తపడిపోయి ఆయిల్ మొత్తం పైకి తేలడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా గిలకొట్టి పెట్టుకున్న పెరుగును వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా పెరుగు వేసే ముందు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగా హై ఫ్లేమ్లో పెట్టి పెరుగు వేస్తే పెరుగు మొత్తం విరిగిపోయి, అది పాలు విరిగిపోయినప్పుడు ఎలా ఉంటుందో అలా కనిపిస్తూ ఉంటుందండి. సో పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోండి. ఆయిల్ కొంచెం సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. వన్స్ అలాగా స్టార్ట్ అవ్వడం కనిపించగానే మీరు ముందుగా తీసి పెట్టుకున్న పాలు కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. పాలు కూడా వేసుకొని 2 నిమిషాలు తిప్పితే సరిపోతుందండి. మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నారో అదే గ్లాస్తో 1కి 1.5 చొప్పున నీళ్లు పోసుకోండి. మీ బియ్యం బట్టి వేసుకోండి. నాది బాస్మతి బియ్యం తీసుకుని చేస్తున్నానండి నేను, కాబట్టి నేను 1కి 1.5 చొప్పున ముందే నీళ్లు తీసి పెట్టుకున్నాను. ఆ వాటర్ అంతా యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి. నాకు 2 స్పూన్లు ఉప్పు పట్టింది. మీరు మీ రుచికి తగ్గట్టు ఉప్పు అడ్జస్ట్ చేసుకొని మీకు ఎంత ఉప్పు పడుతుంది అనేది చూసుకొని ఉప్పు యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోండి. చూడండి, నా వాటర్ అంతా బాయిల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యంని దీంట్లో వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. బియ్యం కలిపేటప్పుడు ఎప్పుడూ కూడా గరిటెని లేపకుండా కింద నుంచి చూడండి నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. మనం నానబెట్టుకుంటాం కదండి బియ్యంని, దానివల్ల మీరు కలిపేటప్పుడు తొందరగా ముక్కలైపోతుందండి. సో కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి. చూడండి, నేను మూత పెట్టుకొని బియ్యం అంతా కలిపి మూత పెట్టానండి. బియ్యం వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుని మీకు ఇట్లాగా వాటర్ అంతా అయిపోయింది అని అనుకున్నప్పుడు ఫాయిల్తో కానీ లేకపోతే మీ దగ్గర పిండి కానీ గోధుమ పిండి కానీ ఉంటే పిండితో సీల్ వేసుకోండి. నేను అవేమీ లేకుండా ఇట్లాగా ఫాయిల్ వేసి దాని మీద గట్టిగా మూత పెట్టేశానండి. సో నాకు దాంతోనే దమ్ వేసుకోవడానికి సరిపోయింది. ఇట్లా వేసుకున్న తర్వాత 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 15 నిమిషాలు అన్నంని పక్కన పెట్టేసి దాన్ని చల్లారనివ్వండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే తీసేస్తే అన్నం అంతా కూడా మీకు శుద్ధగా అయిపోయి పొడిగా రాదండి. అందుకని చెప్పి ఒక 15 నిమిషాలు చల్లారనివ్వండి. నాకు ఇంట్లో అందరూ ఆకలేస్తుంది అన్నారని చెప్పి నేను తీసేసానండి తొందరగానే. చూడండి, అన్నం చాలా పొడిగా చాలా టేస్టీగా వస్తుందండి. మనం పాలు, పెరుగు వేస్తాం కదండి దీంట్లో, దానివల్ల దీనికి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి. తినే కొద్దీ తినాలి అని అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.